హలో హాయ్ అండి. నేను చేపల పులుసు చేస్తున్నానండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద టమాటాలో వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఇది బాగా వేగనివ్వాలండి. బాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఉల్లిపాయ ముద్ద బాగా వేయించుకొని చింతపండు నానబెట్టుకున్నానండి. 100 గ్రాముల చింతపండు ఉంటుంది. అది వేగా నానుతుందని నానబెట్టేసాను. చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను, కళ్ళుప్పు, పసుపు కూడా వేసుకుంటున్నాను. మసాలా ముద్ద వేసుకుంటున్నానండి. ఇప్పుడు యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి అన్నీ ముద్ద ఆడుకుంటామండి. మేము అల్లం అన్నీ వేసుకొని పేస్ట్గా చేసుకొని ఇప్పుడు వాడేసానండి. ఎంత పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కారం వేసుకోవాలి, తగినంత కారం వేసాను. వాటర్ వేసుకోవాలి. ఇదిగో ఇవ్వండి చేపలు తోపుకోటి తీసుకొని ఇందులో వేసేసుకుందాం. చూసారా, అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకున్నాను ఈ చేపలు. కలిపేసుకున్నాం. చేపలు పట్టేసింది. ఇప్పుడు అంతా కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు పులుసు కూడా చింతపండు పులుసు వేసేస్తున్నామండి. పులుసు అయితే వేసామండి. ఇప్పుడు మరగాలి. చూడండి పులుసు మరుగుతుంది. చూడండి పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇలా కాయల్లా వేసుకుంటేనే బాగుంటుంది పులుసు. చూడండి బాగా మరుగుతుంది. బాగా మరగాలి, ఇంకా కొంచెం మరగాలి. చూసారా, పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇదిగోండి బాగా ఉడికిపోయింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. గార్నిష్ కోసం కొత్తిమీర లేదండి, కరివేపాకు వేస్తున్నాను. బాయ్ అండి.